హై మై డియర్ ఫ్రెండ్స్. ఒక రాజుగారు తన మంత్రుల్ని పిలిచి ఇలా అడిగాడు, అందరికీ పనికొచ్చేటువంటి ఒక జీవన సారాంశాన్ని మనం అందించాలి, అది తయారు చేయండి అని. మంత్రులంతా అధ్యయనం చేసి కొన్ని వందల పుస్తకాలను తీసుకుని వచ్చారు. ఇవన్నీ కూడా సారాంశం అండి, వీటిని పనికొచ్చేటట్టు మనం అందరి ప్రజలకు పంచి పెడదామని. రాజుగారు అదంతా వద్దన్నాడు. ఒక్క లైన్లో ఆన్సర్ కావాలి అని అడిగాడు. అప్పుడు ఒక ఇంటెలిజెంట్ వ్యక్తి రాజుగారికి ఒకటే ఒక లైన్ రాసుకొచ్చాడు. దాని పేరేంటంటే, దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్, ఉచితమైన తిండి ఎక్కడ ఉండదు అనేది. సో దాన్ని అందరికీ కూడా ఆయన పాస్ ఆన్ చేశాడు. మై డియర్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరికి కూడా ఏది ఉచితంగా లభించదు. ఒకవేళ ఉచితంగా ఏదైనా లభిస్తున్నది అంటే అది ఒక ట్రాప్ మాత్రం. ఎందుకంటే ఎలుకల బోన్లో తిండి ఉచితంగా పెడతారు ఎలుకను పట్టడానికి. అలాగే ఎవరైనా ఏదైనా ఉచితంగా ఇస్తున్నారంటే దాన్ని వెంటనే తృణీకరించాలి. మనం దేన్నైనా పొందాలంటే దాని విలువని, ధరను సరిగ్గా చెల్లిస్తేనే దాని విలువని మనం గ్రహించగలం. అప్పుడే దాన్ని విలువైందని, ఫ్రీ కాదని ఫీల్ అవుతాం. కాబట్టి ఎప్పుడు కూడా విలువ పొందాలి అంటే దాని తగినటువంటి ప్రైజ్ని చెల్లించడమే ఉత్తమమైనటువంటి లక్షణం. సో దెర్ ఈస్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వరల్డ్. మనం పని చేస్తేనే మనకి ఏదైనా లభిస్తుంది. లంచ్ కావాలంటే మనం పని చేయాల్సిందే.